హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట కాజు బటర్ మసాలా. ఈ కాజు బటర్ మసాలా కర్రీ మనం చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి, నాన్లోకి, దేనిలోకైనా బాగుంటుంది. అలాగే ఇష్టమైన వాళ్ళు రైస్లోకి కూడా తినొచ్చు. మనం బయటకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు దాబాలో కానీ రెస్టారెంట్లో కానీ ఇది తిన్నామంటే చాలా కాస్ట్ కూడా ఉంటుంది. ఇంట్లోనే తేలిగ్గా ఎలా చేసుకోవచ్చో నేను చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి. ఇంక ఇప్పుడు ఈ కాజు బటర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంక ఇక్కడ ఒక 200 ml వరకు వాటర్ వేసి గిన్నెలో స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 20 వరకు జీడిపప్పు గుండ్లు కూడా వేసుకొని వాటర్లో వేసుకొని ఇలా ఒక 2-3 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఇలా వెంటనే వడకట్టేసుకోండి. ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకుందాం మనం. ఇందాక నేను జీడిపప్పు గుండ్లు అన్నా కదా, ఉంటే గుండ్లు వేసుకోండి, లేకపోతే జీడిపప్పు అయినా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారిపోయాయి. మిక్సీ జార్లో వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇందాక మనం జీడిపప్పు గుండ్లు, ఉల్లిపాయ ఉడికించుకున్న వాటర్ అయినా వేసేసుకోవచ్చు సరిపడా ఉంటే. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఇక్కడ నేను మట్టి పాత్రలో చేస్తున్నాను. మీరు మామూలు కడాయి అయినా పెట్టేసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని మనం ఒక 100 గ్రాముల వరకు జీడిపప్పులు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. మరీ గోల్డ్ కలర్ వచ్చే వరకు కాకుండా లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే తీసేసుకోవాలి. అప్పుడు మనకి జీడిపప్పులు అనేవి బాగా కరకరలాడుతాయి. ఈ మాత్రం కలర్ రాగానే తీసేసుకోండి, ఇంతకన్నా ఎక్కువ రానివ్వకండి. ఇంక ఇప్పుడు ఇదే నెయ్యిలో మళ్ళీ 2 టేబుల్ స్పూన్లు బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్కలు 2, 4 యాలక్కాయలు వేసేసుకోండి. ఇది కాజు కర్రీ కాబట్టి మరీ మసాలాలు ఎక్కువ వేసుకోకూడదు. మనకి కూర అనేది కమ్మగా ఉండాలి, మసాలా ఫ్లేవర్ తెలియాలి, కూర అనేది కూడా కమ్మగా ఉండాలి. ఇంక ఇప్పుడు వేగిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన వెల్లుల్లి వేసేసుకోండి. ఇవి కూడా కొంచెం గోల్డ్ కలర్ రాగానే 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోండి. ఇందులోనే 3 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు ఒకసారి కలిపేసుకోవాలి. ఈ మట్టి పాత్ర మాత్రం భలే ఉంది నాకు వాడుకోవటానికి. ఈ మట్టి పాత్రలు వేడొచ్చే వరకు కొంచెం లేట్ అవుతుంది, కానీ వేడొచ్చిన తర్వాత మాత్రం భలే అయిపోతాయి కూరలన్నీ కూడా. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం వేగుతూ ఉండగానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా బాగా కలిసే వరకు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ ఉల్లిపాయ కూడా దాదాపు ఒక 2-3 నిమిషాల పాటు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసేసుకోవాలి. 4 టమాటాలు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అప్పుడు మనకి గ్రేవీ లాగా వస్తుంది. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తే మనకి అలాగే ఉండిపోయినట్టు ఉంటాయి. ఇందులో 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకోండి. ఇలాంటి కూరలకు మంచి కలర్ రావాలంటే కాశ్మీరీ కారం వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసేయండి. ఒక 5-6 నిమిషాల పాటు ఈ కూర చక్కగా ఇలా మగ్గనిస్తే మనకు కూర అంతా కూడా మగ్గిపోతుంది. మధ్య మధ్యలో 1-2 సార్లు కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పు, ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి 5-6 నిమిషాల తర్వాత. ఇప్పుడు మిక్సీ జార్లోనే ఒక 200 ml వరకు వాటర్ వేసి వాటర్ కూడా వేసేసుకోండి. ఇదంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు ఇలా ఈ కూర అంతా కూడా ఉడకనివ్వండి. మధ్య మధ్యలో ఈ గ్రేవీ అంతా కూడా ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇంక ఇప్పుడు ఒక 4-5 నిమిషాల తర్వాత చూడండి మనకి గ్రేవీ అంతా కూడా చిక్కగా అయింది కదా. ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు గుండ్లు అనేవి వేసేసుకోవాలి. ఈ కూర గుండ్లు అయితే బాగుంటాయి, మీ దగ్గర లేకపోతే పప్పులే వాడుకోండిలే. కానీ ఇంక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూను కసూరి మెంతి చేతితో నలిపి వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పంచదార కూడా వేసాను నేను, ఆ క్లిప్ మిస్ అయింది. అంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. జీడిపప్పు గుండ్లు వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఉడకనివ్వద్దు, మళ్ళీ జీడిపప్పు గుండ్లన్నీ కూడా మెత్తగా అయిపోతాయి. ఇంక ఇక్కడ చూసారు కదా, గ్రేవీ అనేది ఈ మాత్రం చిక్కగా ఉంటే చాలు. మనకి చల్లారిపోయేసరికి మళ్ళీ ఇంకా కొంచెం చిక్కబడుతుంది. ఇంక ఇందులో లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు బటర్ వేసేసుకోండి. ఇందులో ఎంత బటర్ వేసినా కూడా పైకి బటర్ అనేది మనకి కనిపించదు. ఇంక లాస్ట్లో మీ దగ్గర ఉంటే కనుక 1 టేబుల్ స్పూన్ పాలమేగడ కానీ లేదా ఫ్రెష్ క్రీమ్ కానీ వేసుకోండి. అంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని
ఇంక ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపి ఉప్పు కారాలు చూసుకోండి, ఏమైనా తక్కువైతే వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా కాజు బటర్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంత కాస్ట్లీ అయిన కాజు బటర్ మసాలా కర్రీ ఇంట్లోనే ఎలా తేలిగ్గా చేసుకోవచ్చు చూసేసారు కదా. ఇంక ఈ కూర వేసుకొని చపాతీ కానీ బటర్ నాన్ కానీ ఎన్ని తింటామో ఎలా తింటామో తెలియకుండా తినేస్తాం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.